హాయ్ ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ సండే. సండే స్పెషల్ చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి. చాలా డిఫరెంట్గా కొత్త టేస్ట్ అండి, ఎప్పుడూ చేయలేదు, చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం ట్రై చేశాను, అయినా కానీ సూపర్గా కుదిరింది. మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా చేస్తానో చూపిస్తానండి. చేలో సండే స్పెషల్ చికెన్ ఫ్రై అండి. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చికెన్ ఫ్రై కాంబినేషన్ టమాటా చారు బగారా రైస్ అయితే చాలా బాగుంటుందండి. చికెన్ ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా వాటర్లో కడిగేసి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. ఆ మసాలా ఫ్లేవర్ అనేది చికెన్కి పడితే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం చేసేది ఫ్రై కాబట్టి ఆ ఫ్లేవరే వేరేగా ఉంటుందండి. ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 1 కప్పు ఆయిల్ వేసి 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 పచ్చిమిరకాయలు, 1 కప్పు ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోండి, లేకపోతే కొంచెం వేగినా సరిపోతుందండి. ఎందుకంటే మనం చికెన్ ఫ్రై చేస్తున్నాం కదండి, చికెన్ కూడా బాగా వేగుతుంది కాబట్టి ఆనియన్స్ కూడా ఆటోమేటిక్గా బాగా ఫ్రై అవుతాయి. ఆ ఫ్లేవర్ అనేది కూడా మనకు చాలా బాగా తెలుస్తుందండి తినేటప్పుడు. అలానే 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి అట్లా కలిపేసి మనం ముందే నానపెట్టుకున్నాం కదండి చికెన్ని, అది వేసేసుకుందాం. చూసారు కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఎందుకంటే మనం ముందే కొంచెం మసాలా వేసి ప్రిపరేషన్ చేసాం కదండి చికెన్కి, ఫ్లేవర్ కూడా అలానే ఉంటుందండి. చూడటానికి అందంగా ఉన్నట్టే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చికెన్ వేసి కలిపేసి ఇంకా మూత పెట్టేసుకున్నామండి. 10-15 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఆ మసాలా ఫ్లేవర్ అనేది చికెన్కి చాలా బాగా పడుతుందండి. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి, ఒకవేళ అడుగును మారుతుంది అని డౌట్ ఉంటే. నేనైతే లో ఫ్లేమ్లోనే పెట్టానండి. ఒక 10 నిమిషాల తర్వాత తీసాను కదా, ఒకసారి గంటతో కలిపేసి మళ్ళీ మూత పెట్టేశానండి. చికెన్ ఫ్రైకి ఇదేనండి సీక్రెట్ మసాలా. మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలండి. దాల్చిన చెక్క, మిరియాలు, లవంగ, 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసానండి. నువ్వులు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు ఎండు కొబ్బరి కావాలంటే వేసుకోండి. నేనైతే ఎండు కొబ్బరి పొడి ఉంటే అది వేసాను. లాస్ట్లో 4-5 రెడ్ మిరగాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. స్మెల్ అయితే భలే వస్తుందండి మిక్సీ పట్టగానే. వావ్, చాలా బాగా వచ్చింది. ఏ కర్రీస్లోకైనా వాడుకోవచ్చు అండి ఈ మసాలా. ఇంకా ఆలోపు చికెన్ అయిందో లేదో ఒకసారి చూసేద్దాం రండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదండి. ఒకసారి అట్లా గంటతో కలిపేసి మనం ముందే పట్టి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలాను వేసేసుకుందాం. చూసారు కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో మసాలా పొడి. ఇంకా మసాలా పొడి మొత్తం వేసేసి ఒకసారి అట్లా కలిపేసానండి. అప్పటికే ఆయిల్ అంతా బాగా పైకి తేలింది. చూసారు కదా చికెన్ కుక్ అయిపోయింది. కొంచెం కరివేపాకు వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదిగా కరివేపాకు తింటే. ఇంకా కరివేపాకు వేసేసి ఒకసారి అట్లా గంటతో కలిపేసానండి. ఒక 5-10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచేసి ఇంకా ఆఫ్ చేసుకోవటమేనా. ఎందుకంటే మన మసాలాలు చికెన్కి పట్టాలి కదా, అంతే కదా. చూసారా లెగ్ పీస్ ఎంత బాగుందో, ఎప్పుడెప్పుడు తిందామని వెయిటింగ్ అండి నేనైతే. చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద ఉంచేసి ఇంకా ఆఫ్ చేసుకుందామండి. చూసారు కదా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకుందామండి. స్టవ్ ఆపిన తర్వాత కొత్తిమీర వేసేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఎవరైనా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. చికెన్ ఫ్రైకి కాంబినేషన్ టమాటా చారు బగారా రైస్ అయితే అబ్బా ఎంత బాగుంటుందో కదండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.